ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోతే చాలా కష్టం భయ్య. స్టోర్కి వెళ్ళి స్టోర్ వాడిని అడిగితే వాడేమో ఇన్వర్టర్ టెక్నాలజీ తీసుకోమంటాడు, టెక్నీషియన్ అడిగితే నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీ తీసుకోమంటాడు. ఏది తీసుకోవాలి ఇంకా క్లారిటీ రావట్లేదు. మీకు అర్థం అవడానికి నా వేలో చెప్తా, వినడానికి ట్రై చేయండి. మీ దగ్గర బైక్ ఉంది కదా, అది హైవేలో ఎలా మైలేజ్ ఇస్తుంది అండ్ వీధుల్లో ఎలా మైలేజ్ ఇస్తుంది. ఇక్కడ మైలేజ్ ఏంటంటే ఏసీలో పవర్ కన్జంప్షన్ ఉన్నట్టు. హైవేలో గేర్స్ అప్ అండ్ డౌన్స్ ఉండవు, ఒకటే స్పీడ్లో రన్ అవుతుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా మైలేజ్ అనేది ఎక్కువ ఇస్తుంది. సిటీలో వీధుల్లో ఏంటంటే మనకి ఎవరో ఫ్లడ్ వస్తారు, సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుద్ది. సేమ్ లాజిక్ ని ఏసీ. ఇన్వర్టర్ టెక్నాలజీ అంటే హైవే అన్నట్టు, నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీ అంటే కనుక మన సిటీ కానీ వీధులు కానీ అవ్వచ్చు. ఎందుకు చెప్తాను చూడండి. నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీలో మన కంప్రెసర్ ఎలా పనిచేస్తుంది అంటే, వన్స్ రూమ్ కూల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కంప్రెసర్ అనేది కంప్లీట్గా ఆఫ్ అయిపోయేది. కూలింగ్ తగ్గగానే అదే కంప్రెసర్ మళ్ళీ ఆన్ అయ్యేది. ఇలా ఆన్ ఆఫ్ అవ్వడం వల్ల పవర్ ఆటోమేటిక్గా ఎక్కువ తీసుకుంటుంది. ఇన్వర్టర్ కంప్రెసర్ వచ్చేసరికి కంప్లీట్ ఆఫ్ అవడం అనేది ఏముండదు, ఒక వేరియబుల్ స్పీడ్లో రన్ అవుద్ది, స్లో డౌన్ అవుతుంది తప్ప కంప్లీట్ ఆఫ్ అవుద్దు. దానివల్ల ఏంటంటే పవర్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. ఈ వీడియోతో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి హోమ్ టెక్ సొల్యూషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, 100% రిప్లై ఇస్తా.